ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ని చాలా తక్కువ పెట్టుబడితో మన ఇంటి దగ్గరే స్టార్ట్ చేసి చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అలానే ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో మార్నింగ్ అనే టీ తాగుతున్నారు. అలానే మార్కెట్లో వచ్చేసి టీ షాప్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవ్రీడే వచ్చేసి టీస్ అనేవి చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఈ టీకి వచ్చేసి మార్కెట్లో డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. అందువల్ల మనం టీ పౌడర్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అలానే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఏమైనా లైసెన్స్ తీసుకోవాలా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం ముందుగా వచ్చేసి టీ పౌడర్ మేకింగ్ కంపెనీస్ దగ్గర నుండి బల్క్ మొత్తంలో టీ పౌడర్ అనేది కొనవలసి ఉంటుంది. మనం టీ పౌడర్ కొన్న తర్వాత వచ్చేసి ఆ టీ పౌడర్ని మన బ్రాండింగ్ నేమ్తో మనం సేల్ చేయవలసి ఉంటుంది. మనం బ్రాండింగ్ నేమ్తో సేల్ చేయాలి కాబట్టి బ్రాండింగ్ కవర్స్ అనేవి రెడీ చేయించుకోవాల్సి ఉంటుంది. అలానే మనం సీలింగ్ చేయడం కొరకు సీలింగ్ మిషన్ అనేది అవసరం అవుతుంది. ఈ సీలింగ్ మిషన్ వచ్చేసి మనకు 800 నుంచి 1000 రూపాయల్లో మాన్యువల్ మిషన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. అలానే మనం వెయిట్ చెక్ చేయడం కొరకు వెయింగ్ మిషన్ అనేది అవసరం అవుతుంది. ఇవి చిన్న మిషన్స్ వచ్చేసి మనకు 1000 నుంచి 1500 రూపాయలు అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ మనకు అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనం అమెజాన్లో తీసుకోవచ్చు లేదా లోకల్ మార్కెట్లో కొన్ని కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మనం ముందుగా వచ్చేసి ప్యాకింగ్ పౌచెస్ ఉంటాయి కదా, ఇందులో వచ్చేసి మన బ్రాండింగ్ నేమ్తో కావాలి అంటే బ్రాండింగ్ నేమ్తో అవైలబుల్లో ఉంటాయి. అలానే బ్రాండింగ్ నేమ్ లేకుండా ప్లెయిన్గా కావాలి అన్న ప్లెయిన్ కవర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ప్లెయిన్ కవర్స్ అనేవి తీసుకుంటాం లేదా బ్రాండింగ్ కవర్స్ అనేవి తీసుకుంటాం. ఆ కవర్స్లో వచ్చేసి ఈ టీ పౌడర్ 100 గ్రామ్స్ ప్యాకెట్స్ అయితే 100 గ్రామ్స్ ఫిల్ చేస్తాం. అదే 500 గ్రామ్స్ ప్యాకెట్ అయితే 500 గ్రామ్స్ ఫిల్ చేసి వెయిట్ అనేది చెక్ చేస్తాం. అలానే 2 కేజీ 5 కేజీ ప్యాకెట్స్గా కూడా మనం సేల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఈ సీలింగ్ మిషన్ సాయంతో సీలింగ్ అనేది చేస్తాం. ఈ విధంగా సీలింగ్ చేస్తే మనకు ప్యాకెట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా సీలింగ్ అవుతాయి. కింద పడినా కానీ ప్యాకెట్ పగలకుండా చాలా స్ట్రాంగ్గా సీలింగ్ అనేది ఉంటుంది. ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్కి అవసరమయ్యే కంప్లీట్ మిషనరీ మరియు రా మెటీరియల్ వచ్చేసి ఒక కంపెనీ సేల్ చేస్తుంది. ఆ కంపెనీ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కంపెనీని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి 7000 రూపాయలు కంప్లీట్ సెటప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 7000 రూపాయలకు మన కంపెనీ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అంటే సీలింగ్ మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ సీలింగ్ మిషన్ వచ్చేసి 2 years వారంటీతో ప్రొవైడ్ చేస్తారు. అలానే వెయింగ్ మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే 10 కేజీ టీ పౌడర్ ప్రొవైడ్ చేస్తారు. అలానే మీ బ్రాండ్ నేమ్తో ప్యాకింగ్ కవర్స్ కావాలి అంటే మీ బ్రాండ్ నేమ్తో ప్రొవైడ్ చేస్తారు. లేదా నార్మల్ ప్యాకింగ్ కవర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయి. మీకు ఏవి కావాలంటే అవి తీసుకుని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. వీళ్ళ దగ్గర మిషన్ రా మెటీరియల్ కొని వాటిని ప్యాక్ చేసి మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని షాప్స్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకొని సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. వీళ్ళ దగ్గర కొన్నటువంటి ప్యాకింగ్ కవర్స్ లేదా టీ పౌడర్ అయిపోతే మనం కంపెనీకి చెప్తే కంపెనీ వాళ్ళు మనకు సప్లై చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్లో మనకు ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్ తయారు చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా 15 నుంచి 18 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని హోల్సేల్గా వచ్చేసి 25 నుండి 28 రూపాయల మధ్య సేల్ చేస్తాం. రిటైల్గా వచ్చేసి షాప్ వాళ్ళు 32 రూపాయలకు సేల్ చేసుకుంటారు. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా 100 గ్రామ్స్కి వచ్చేసి మనకు 10 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ఈ విధంగా 100 గ్రామ్స్ ఎన్ని ప్యాకెట్ తయారు చేసి సేల్ చేస్తే అంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అలానే 250 గ్రామ్స్ 500 గ్రామ్స్ 1 కేజీ 2 కేజీ 5 కేజీస్ మీద వచ్చేసి ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో 100 గ్రామ్స్ 32 రూపీస్ అనేది చాలా లీస్ట్ ప్రైస్. మామూలుగా రెడ్ లేబుల్ ఇలాంటివి వచ్చేసి 100 గ్రామ్స్ వచ్చేసి 45-50 రూపీస్కి సేల్ చేస్తున్నారు. మనం అంతా కాకుండా 32-35 రూపీస్కి సేల్ చేయడం ద్వారా మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువకి సేల్ చేయడం ద్వారా సేల్స్ అనేవి పెరుగుతాయి. సేల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి లోకల్ షాప్స్లో మిషనరీ కొని స్టార్ట్ చేయవచ్చు. లేదా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర కొన్ని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.